హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాణిజ్య ఉద్యోగులందరికీ కూడా వారి యొక్క ప్రొఫెషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్టర్డే గ్రామ వాణిజ్య ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు వెల్లడించినటువంటి ఈ విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి ఈ ప్రత్యేక కథనాన్ని మనం పరిశీలించేద్దాం. గ్రామ వార్డు హెచ్ఓడి ఉద్యోగుల ప్రొబేషన్ అక్టోబర్ నుంచి ఖరారు చేయాలని కోరగా ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ గ్రామ వార్డు హెచ్ఓడి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 50% మంది సచివాలయ సిబ్బంది శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, వారందరి సర్వీసు రెగ్యులర్ అవుతాయని తెలిపారు. అనుత్తీర్ణులైన ఉద్యోగుల కోసం సెప్టెంబర్లో మరో శాఖాపరమైన పరీక్ష పెట్టాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తామని, అక్టోబర్ 2న వీలైనంత ఎక్కువ మంది సిబ్బంది రెగ్యులర్ అవుతామని తెలిపారు. ఆదివారం విజయవాడలోని ఆర్టీసీ భవన్లో గ్రామ వార్డు హెచ్ఓడి ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనేది జరిగింది. సమావేశంలో పాల్గొన్న వెంకటరామరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సచివాలయాల్లో 8 విభాగాల ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు లేవు. వారి సర్వీసును నేరుగా క్రమబద్ధీకరించి పదోన్నతుల సమయంలో పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం. మహిళా సంరక్షణ కార్యదర్శిలో ఇష్టం ఉన్న వారే పోలీసు విభాగాలకు వెళ్ళడానికి ఆప్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సాధారణ బదిలీలు ఉండే అవకాశం అయితే ఉందని వెంకటరామరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ బదిలీ ప్రక్రియను సెప్టెంబరు, అక్టోబర్లో చేపట్టాలని సీఎంను కోరామని వివరించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, మీ అందరికీ కూడా తెలిసిందే, ఈ సెప్టెంబర్లో సచివాలయాల్లోని మిగిలిన 8 విభాగాల ఉద్యోగులకు శాఖాపరమైనటువంటి పరీక్షను కండక్ట్ చేసే విధంగా వారి యొక్క మాతృశాఖలకు ఏ పేపర్ కోర్స్ని సంబంధ సెక్రటరీస్కి కండక్ట్ అనేది చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఒక షెడ్యూల్ని కూడా రిలీజ్ చేశారు. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారంగా ఈ సెప్టెంబర్ ఆఖరిలో మనకు ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేసేందుకు, ఫలితాలు కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మరి ఎస్టర్డే ఈ యొక్క సమావేశంలో వెంకటరామరెడ్డి గారు మరి ఈ విధంగా చెప్పి ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఆర్డర్స్ అనేది ప్రభుత్వం నుంచి రావాల్సి అయితే ఉంది. సో ఆర్డర్స్ వచ్చిన వెంటనే తప్పకుండా దీన్ని మనం విశ్వసించవచ్చు అనమాట. ఆర్డర్స్ అనేది రావడానికి మరికొంత సమయం అయితే పడుతుందని తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడాను తప్పకుండా వీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి అఫీషియల్గా ఆర్డర్స్ వచ్చిన వెంటనే మీకు మరొక వీడియో అయితే అందిస్తాను. ఓకే, తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.